బీఆర్ఎస్వి తలపెట్టిన టీజీపీఎస్సీ ముట్టడితో రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టుల పర్వం కొనసాగుతోంది. పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు దాసరి ఉషాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆమె ప్రభుత్వం పోలీసుల వైఖరికి నిరసనగా ఆమె ఇంట్లోనే సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. పోలీస్ బలగాలతో ఉద్యమాలను ఆపలేరని దాసరి ఉషా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్నో మాయమాటలు చెప్పి యువకులందరినీ కూడా పట్టం కట్టుకొని అందరికీ బస్సు యాత్రలో పంపించి వాళ్ళ విలువైన సమయాన్ని, వాళ్ళ ఎఫర్ట్స్ని, వాళ్ళ వాల్యూస్ని అన్నిటినీ కూడా ఉపయోగించుకుంటూ ఓట్లు వేయించుకున్నారు. ఎలక్షన్ల ముందు ఏమని మాట్లాడిల్లు? 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి, ఉద్యోగ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఏడాది క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అని చెప్పిండ్రు. అదే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళ అధికారం పీఠంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేయండి, అదేవిధంగా గ్రూప్ 1 ఎగ్జామ్లో 1:50 ప్రకారం తీసుకునే బదులు 1:100 నిష్పత్తి ప్రకారం మెయిన్స్కి సెలెక్షన్ చేసుకోండి అని అంటున్నారు. అది మరి నిరుద్యోగులు అన్న మాటలా అని అంటే కాదు. ఈ మాటలు అక్షరాల మన ఉప ముఖ్యమంత్రి గారు మల్లుబట్టి విక్రమార్క గారు ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు పోయిన ఎన్నికల ముందు అన్న మాట. మరి ఇప్పుడేమైపోయినాయి? అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత మరి ఇప్పుడేమైపోయినాయి మీ హామీలు? ఇప్పుడేమైపోయినాయి మీరు అప్పుడు అడిగినటువంటి ప్రశ్నలు? ఇప్పుడుకి దాని సమాధానం ఎవరు చెప్తారు? మరి తెలంగాణలో యువకుల ఆగ్రహం ఎట్లుంటుందో చూస్తారు మీరు. మరి రేవంత్ రెడ్డి గారు ఏదో అనుకుంటున్నారు, నేను ముఖ్యమంత్రిని కదా నాకేం కాదని అనుకుంటున్నారేమో. మీది పర్మనెంట్ పోస్ట్ కాదు, ఎవరిది కూడా. ఉప ముఖ్యమంత్రి గారు మీది పర్మనెంట్ పోస్ట్ కాదు, ఏ ఎమ్మెల్యేది పర్మనెంట్ పోస్ట్ కాదు. మిమ్మల్ని తలుచుకుంటే చిటికలో ఇక్కడున్న యువకులే మీ గద్దెని దించగలుగుతారు. అంత పవర్ ఇక్కడున్న యువకులకు ఉన్నది. మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు గనక ఈ డిమాండ్లు కానీ నెరవేర్చకపోతే యువకులు ఇక్కడతోటే ఆపరు.